ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి దశకు చేరుకుంది. టోర్నీ సెమీఫైనల్స్ లో విజయం సాధించిన ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. బుధవారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా జట్టుపై 50 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. కివీస్ జట్టు ఆల్రౌండర్ ప్రదర్శనతో ఫైనల్ కు దూసుకెళ్లింది. న్యూజిలాండ్ బ్యాటర్లు రచన్ రవీంద్ర మరియు కేన్ విలియమ్సన్ సెంచరీలతో అదరగొట్టారు. అయితే దక్షిణాఫ్రికా జట్టులో మిల్లర్ సెంచరీ చేసినప్పటికీ జట్టును విజయానికి చేర్చలేకపోయారు. ఇక ఈ నెల 9న దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ గెలిచి ఎవరు కప్పు కొడతారో వేచి చూడాలి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు మళ్లీ తలపడుతున్నాయి. 2000 లో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో కూడా ఇదే జట్టు పోటీ పడగా ఆ సమయంలో భారత్ జట్టుకు సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించారు. ఆ జట్టులో సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్, అజిత్ అగార్కర్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఆసారి భారత్ ఓటమి పాలైంది. ఈసారి 25 సంవత్సరాల తర్వాత అదే జట్లు మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పోటీ పడడం అనేది క్రీడా ప్రపంచంలో అనేక భావోద్వేగాలను నింపుతుంది. గతం గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ కేవలం ఒక క్రీడా పోటీ కాదనుకోండి. ఇది మళ్ళీ వారి మధ్య ఉన్న బంధాన్ని పునరుద్ధరించేందుకు, గతాన్ని మర్చిపోలేని ఒక కొత్త అధ్యాయానికి తెరలేపుతుంది. 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ మొదటగా బ్యాటింగ్ చేసి 264 పరుగులు చేసింది. అప్పుడు కెప్టెన్ గంగూలీ ఒక అద్భుతమైన సెంచరీ, 117 పరుగులు సాధించారు. సచిన్ టెండూల్కర్ కూడా మంచి ఆటతో 69 పరుగులు సాధించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 4 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో న్యూజిలాండ్ ప్లేయర్ క్రిస్ కు 102 పరుగులు చేసి మ్యాచ్ ను తన వైపు తిప్పారు. ఈ మ్యాచ్ లో జరిగిన ప్రతి క్షణం అభిమానులను ఉత్కంఠలో ఉంచింది. అయితే మార్చి 9న జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్, ఇండియా జట్లు తలపడుతున్నాయి. 25 ఇయర్స్ క్రితం జరిగిన ఫైనల్ మ్యాచ్ కు ప్రతీకారం తీర్చుకోవడానికి ఈసారి టీమిండియాకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ప్రజెంట్ 2 జట్లు కూడా పీక్స్ లో ఉన్నాయని చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరువురి సామర్థ్యం సమానంగా ఉంది. ఈ టోర్నీలో లీగ్ దశలో కివీస్ ను ఓడించిన భారత్ జట్టుకు మళ్ళీ అదే జట్టును ఫైనల్ లో ఓడించాలంటే రోహిత్, కోహ్లీ, గిల్ వంటి ఆటగాళ్లు క్రీజులో నిలబడాలి. మొత్తంగా చెప్పాలంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఎందుకంటే ఇరు జట్లు ఆటగాళ్లు అత్యంత పటిష్టంగా ఉన్నారు.